Hey guys, welcome back to the channel. So guys, ఇప్పుడు నేను Samsung స్టోర్ కి అయితే వెళ్తున్నాను. లైక్ ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకోవడానికి. లైక్ ఆ చిన్న ప్రోడక్ట్ అంటే చాలా చిన్నది. మనకి లెఫ్ట్ లో చూసుకోవచ్చు Samsung స్మార్ట్ కేస్ అని చూపిస్తుంది కదా. ఇక్కడే అన్నమాట. లెట్స్ గో. ఓకే. సో గైస్ రైట్ నౌ నేను గాంధీ రోడ్ దగ్గర ఉన్నాను. సో గైస్ స్టోర్కి అయితే వెళ్ళాను, పర్చేజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోయి అన్బాక్స్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. అండ్ అలాగే ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను, మైక్, అది బోయా WM1 మైక్. అది కూడా ఒకసారి ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి టెస్ట్ చేద్దాం ఎట్లా వర్క్ అవుతున్నది, వాయిస్ ఆడియో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందని చెక్ చేద్దాం ఒకసారి. సో గైస్ ఇప్పుడు ఒక చిన్న వర్క్ వచ్చింది. ఏంటంటే ఒక కొరియర్ అయితే పోస్ట్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడికే పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను కొరియర్ చేయడానికి. సో వర్క్ అయిపోయిందే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. సో రైట్ నౌ ఇప్పుడు నేను పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఓకే గైస్, ఈ రైట్ సైడ్లో తీసుకోవచ్చు, రైల్వే స్టేషన్ ఇది. సో ఎవరికైనా నువ్వేంద్ర చెప్పేది పోయి మాకు తెలుసురా అంటారా, అర్థం కాదు గైస్. ఎవరికైనా తెలియకపోతే పోస్ట్ ఆఫీస్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో ఫ్రంట్లో మీరు తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూసుకోండి ఇక్కడ పోస్ట్ ఆఫీస్. ఎవరైనా పంపించాలనుకుంటే, పోస్ట్లో ఏమైనా పంపించాలి, కొరియర్ చేయాలనుకుంటే సో ఇక్కడికి వచ్చేసి మనం కొరియర్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, స్పీడ్ పోస్ట్ అనమాట. ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మీరు ఏం పంపించినా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒకసారి అక్కడ చూపిస్తావా పోస్ట్ అది, అదే కదా. యా. సో గైస్ మీకు కనిపిస్తుందా పార్సల్ ఆఫీస్. సో గైస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పైన తిరుపతి ఇండియా పోస్ట్ ఉంది కదా, అదే చిన్న బోర్డులో ఉంది, అదే కనిపించట్లేదు. పార్సల్ కార్యాలయం ఉంది కదా, లెఫ్ట్లో కనిపిస్తుంది అనమాట మీకు పోస్ట్ ఆఫీస్, ఓకేనా. సో అది మీరు తీసుకొస్తారు కదా, దానికి బయటనే కవర్ తీసుకుని రండి, ఓకేనా. నేను ఇప్పుడు కవర్ తీసుకురానికి వెళ్తున్నాం, కనిపిస్తుంది కదా. సో ఈ మాదిరిగా ఇట్లా కవర్ తీసుకోండి. కవర్ తీసుకున్న తర్వాత లోపల మీరు ఏదైతే పంపించాలనుకున్న కొరియర్ జస్ట్ పేపర్ అయితే ఇట్లా తీసుకోండి గైస్. మీరు ఇంకేదైనా థింగ్స్ లాంటివి పంపించాలంటే ఇట్లా కుదరదు, దీంట్లో ఇంక వేరే తీసుకోవాలన్నమాట. పార్సిల్కి అది సపరేట్ కార్డు ఉంటుంది, మీరు అది ప్యాక్ చేసుకోవాలా. దాని గురించి ఎక్కువ ఐడియా లేదు నాకు ప్రస్తుతానికి. ఇదైతే చూద్దాం మళ్ళీ. సో మీరు ఏదైతే పంపించాలనుకున్న పేపర్ని లోపలైతే ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏ లొకేషన్ పంపించాలనుకుంటే ఆ లొకేషన్ ఇక్కడ పైన మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తుంది కదా, అక్కడ గమ్ ఉంటుంది, రేస్ అతికి చేసి లోపలికి చేసినామంటే ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు, తక్కువే ఉంటుంది. ఛార్జ్ చేసినామంటే వాళ్ళు పంపించేస్తారనమాట, అది మ్యాటర్. అది గైస్ పరిస్థితి. కౌంటర్ క్లోజ్ అంట, 12:30 లాస్ట్. స్పీడ్ పోస్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 12:30 వరకే. ఇప్పుడు మళ్ళీ 6కి రావాలంట. ప్రైజ్ ఎవరైనా స్పీడ్ పోస్ట్ పంపించే వాళ్ళు ఉంటే 10 to 12:30 బిట్వీన్లో రండి. క్లోజ్ అయితే అయిపోతుంది, కౌంటర్ క్లోజ్ అంటే. ఇప్పుడు చేసేదే ఉంది, ఇంటికి వెళ్ళేసి మళ్ళీ 6కి రావాలి. లెట్స్ గో గైస్. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసినాము. సో లేట్ చేయకుండా మనం ఏదైతే తీసుకొచ్చినామో ప్రోడక్ట్స్ చిన్న చిన్నవి అయితే అన్బాక్స్ చేసి ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం, ఓకేనా. 2 అన్బాక్సింగ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్లో 3 చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే మనము తీసుకొచ్చినాము. ఫస్ట్ ఇదేంటంటే యాక్చువల్లీ అది ఒక క్యామ్ ఉందన్నమాట, లైక్ నికాన్ D300. సో దానికి కిట్ లెన్స్కి ఈ క్యాప్ పగిలిపోయింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఇది సామ్సంగ్ USB హెడ్సెట్ జాక్ అడాప్టర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి Type-C to 3.5mm జాక్ అనమాట. సో 3.5mm జాక్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని Type-C ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి మనకి బోయా బై WM1 మైక్ అనమాట, యూనివర్సల్ కార్డియో మైక్రోఫోన్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు కిట్ లెన్స్ వస్తుంది కదా మనకి, కిట్ లెన్స్ క్యాప్ అనమాట ఇది. సో అదైతే ఒకటి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ USB హెడ్సెట్ జాక్ అడాప్టర్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ డైరెక్ట్ అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది చూద్దాం, ఓపెన్ చేసి
జస్ట్ సింపుల్గా నార్మల్ చిన్నదనమాట. ఓకే, అంతే, ఇంకేం లేదు దీంట్లో. ఇది కనబడేద్దాం. అండ్ ఇది ఒకసారి చూద్దాం. వచ్చేసి బిల్ అనమాట, పక్కన పెడేద్దాం. ఏముంది? ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చిన్న అడాప్టర్లా ఉంది, చాలా చిన్నదన్నమాట ఇది. సో ఇది ఒరిజినల్ శాంసంగ్ మాత్రమే. సో ఇది కూడా పక్కన పెడదాం. అండ్ మనకి మెయిన్ ఇది. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. ఓకేనా, ఇది వచ్చేసి బోయా పై WM1 యూనివర్సల్ కార్డియో మైక్రోఫోన్. ఫోన్స్కి, ట్యాబ్లెట్స్కి, ల్యాప్టాప్స్కి అండ్ కెమెరా, సో వీటన్నిటికీ కంఫర్టబుల్ అని చెప్తున్నారు. సో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి స్పెక్స్ ఇచ్చున్నారు. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఇన్సైడ్ వారంటీ కార్డ్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పక్కన పెడితే ఇది యూజర్ మాన్యువల్ అనమాట. యాజ్ యూజువల్ తెలిసిన విషయం, ఇది ఏమైనా మనం చూడమన్నమాట, డైరెక్ట్గా మనం ప్రోడక్ట్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మౌంట్ అనమాట, డిఎస్ఎల్ఆర్కి పైన మౌంట్ చేయడానికి ఇది. ఓకే, ఇది డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి మొబైల్ కనెక్ట్ చేయడానికి మొబైల్కి. అండ్ మనకి ఇక్కడ ఒక పౌచ్ అయితే ఇచ్చారు. సో పౌచ్ చాలా బాగుంది, క్వాలిటీ అంత బాగుంది. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఏదో సంథింగ్ ఇచ్చినారు, ఇది ఎంతో తెలియట్లేదు, చూడాలి. సో మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి నైస్గా చాలా బాగుంది. సార్ మనం మొబైల్ కనెక్ట్ చేసి ఆడియో ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు నేను మైక్రోఫోన్ ఏమి ఇన్సర్ట్ చేయలేదు. సో నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు ఇంటర్నల్ మైక్ ఏదైతే ఉందో అది ఇన్సర్ట్ చేసి ఒకసారి మాట్లాడుతాను. వాయిస్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. వాయిస్ ఇప్పుడు నేను మైక్రోఫోన్ అయితే ఇన్సర్ట్ చేశాను. సో వాయిస్ ఇప్పుడు ఎలా వస్తుందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3, మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకే, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. సో గైస్, ఇప్పుడు ఎక్స్టర్నల్ మైక్ అయితే తీసేసాను. నార్మల్ డిఎస్ఎల్ఆర్తో ఏమి ఎక్స్టర్నల్గా యాక్ట్ చేయకుండా రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాయిస్ అనేది ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు అనమాట. వితౌట్ మైక్, ఎక్స్టర్నల్ మైక్ ఇన్సర్ట్ చేయకుండా ఇప్పుడు వాయిస్ అనేది ఎంత క్లియర్గా ఉన్నది, యాడ్ చేసిన తర్వాత ఎంత క్లియర్గా ఉన్నది అనేది ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్టర్నల్ మైక్ అయితే యాడ్ చేశాను. వాయిస్ ఎలా వస్తుంది అనేది ఒకసారి మీరు చూసుకోవచ్చు. దేంట్లో అంటే డిఎస్ఎల్ఆర్లో అనమాట. ఇంతకుముందు చూపించిన శాంపిల్ వచ్చేసి మొబైల్లో, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది డిఎస్ఎల్ఆర్ అనమాట, నికాన్ డిఎస్ఎల్ఆర్. ఓకేనా, సో అది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.